తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అచ్చెన్నాయుడుపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ బీసీలను చంద్రబాబు తీవ్ర స్థాయిలో దూషిస్తే ఒక్కరు కూడా మాట్లాడలేదని అన్నారు. టీడీపీ బీసీలను అవమానిస్తుంటే జగన్ మాత్రం ఆర్థికాభివృద్ధికి సంక్షేమ పథకాలతో తగిన గౌరవం ఇచ్చారని అన్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యం కల్పించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అధిక సంఖ్యలో సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. జగనన్న ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. మహిళల రక్షణ కోసం పెద్దపీట వేస్తూ తన పరిపాలన సాగించిన విషయం చూశారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక అన్నలా, ఒక తమ్ముళ్లా, ఒక కొడుకులా జగనన్నని భావించి జగనన్నని ప్రభుత్వాన్ని మళ్లీ కొనసాగించుకోవాలని బలంగా నమ్ముతూ ఈ రోజు ఓటేయడం జరిగింది. అసలు జగనన్న సునామీ సృష్టించబోతూ ఉన్నారు. ఒక ప్రభంజనం ఎలా ఉంటుందో దాన్ని జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ లో మనం చూడబోతూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు, ఓటమి పాలైపోవడం ఖాయం అనే విషయం అర్థమైపోయింది. అసలు జూన్ 4న ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయంటే జగనన్న విజయాన్ని దేశం మొత్తం శబాష్ అనిపించేట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా అంత చక్కగా ప్రజలు జగనన్నకు మద్దతు తెలియజేయడం జరిగింది. అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే అబద్ధ హామీలు ఇచ్చారు, కూటమి కట్టారు, పురంధరేశ్వరి గారితో కలిపి ఎస్పీలను మార్చారు, అధికారులు మార్చారు ఎలక్షన్ కమిషన్ తో చెప్పి. అలాగే వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయడం జరిగింది, వాళ్ళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది. ఎన్ని చేసినా కూడా ప్రజలైతే మాత్రం జగనన్న వెనకే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి, ఈ కూటమికి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి. వన్ సైడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. సో అసహనానికి గురైపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, కూటమి నాయకులు గాని. ఒక ఫ్రస్ట్రేషన్, ఎలాగూ కూటమి ఓడిపోతుంది అనే విషయం అర్థమైపోయి ఇన్ని చేసినా కూడా గెలవట్లేదు అనే విషయం కూటమి మనుషులకి, వాళ్ళ కార్యకర్తలకి అర్థమైపోయి దాడులకి పురుగొల్పుతూ ఉన్నారు. అసలు ఎంత ఘోరం అంటే మొన్న చూసాం నర్సీపట్నంలో ఒక మహిళ మీద దాడి చేయడం, అలాగే కృష్ణా జిల్లాలో, అలాగే పల్నాడు జిల్లాలో. అంటే ఇలాంటి దాడులకి పురుగొల్పుతూ వాళ్ళ అక్కసని, వాళ్ళ బాధని ప్రజల మీద, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ప్రజల మీద తీర్చుకుంటూ ఉన్నారు. అసలు ఇది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంది. వాళ్ళు అధికారులు మార్చుకున్నారు, వాళ్ళ సపోర్ట్ తో ఎన్నో దౌర్జన్యాలు గురి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది, ఎన్నికల కమిషన్ అధికారంలో ఉంది కాబట్టి ఈ టైంలో ఏమైనా చేసేద్దాం, ప్రజల మీద ఏ దాడులైనా చేసేద్దాం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు అనే విషయం గమనించాల్సిందిగా కోరుతున్నాను. మీరు అప్పుడు అధికారంలో ఉండేప్పుడు సరైన పరిపాలన ఇవ్వలేదు కాబట్టే ప్రజలు 19లో మీకు బుద్ధి చెప్పడం జరిగింది. ఈ 24 ఎన్నికల్లో కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పారు. అసలు తెలుగుదేశం పార్టీ అంటే, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీలా లేదు. ఈ రోజు ప్రజల మీద ఈ దాడులను చూస్తూ ఉంటే తెలుగు డెకాయిడ్స్ పార్టీలా ఉంది అనేసి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఒక టీడీపీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీలా దాడులు చేస్తూ ఉన్నారు. అలాగే టీడీపీ అంటే తెలుగు దుశ్శాసనల పార్టీలా మహిళల మీద దాడి చేస్తూ ఉన్నారు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీలా మహిళల తాలూకా బంగారు ఆభరణాలు కూడా ఈ దాడుల్లో దోచేసుకుంటూ ఉన్న పరిస్థితి చూసాం. ఒక టీడీపీ అంటే తెలుగు దుర్మార్గుల పార్టీలా ఈ రోజు బిహేవ్ చేస్తూ చాలా దుర్మార్గంగా వృద్ధుల మీద కూడా దాడులు చేసే పరిస్థితి మనం చూసాము. అలాగే టీడీపీ అంటే టెర్రరిస్ట్ డెకాయిడ్ పార్టీలా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల మీద చాలా దారుణంగా దాడులు చేస్తూ ఉన్నారు. మేము చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. అసలు మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఉండరా? ఇలాంటి పనులే గాని వాళ్ళ మీద జరిగితే మీరు సహించగలరా? మీ అక్క చెల్లెమ్మలకు గనుక ఇలాంటివి జరిగితే ఇది చాలా దారుణం కాదా? వైసీపీ నేతలకు రోజులు దగ్గర పడ్డాయని, కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిపై దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఫ్యామిలీ ఇష్యూ అంటూ పోలీసులు కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేసును పక్కదారిన పట్టిస్తున్నారని, వైసీపీ నేతలు పోలీసు వ్యవస్థ సపోర్ట్ చేస్తుందని మండిపడ్డారు. ఈ ఘటనతో పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ విషయంలో సిపి మీద తప్ప వేరే ఎవరి మీద తమకు నమ్మకం లేదని, సిపి అపాయింట్మెంట్ కోరామని అన్నారు. ఆయన అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత బాధితులతో కలిసి వెళ్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జనరల్గా ఎలక్షన్స్ ముందు గొడవలు జరుగుతాయి, కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా గొడవలు జరగటం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒక మంచి సంస్కృతిని సర్వనాశనం చేస్తున్నది ఈ వైఎస్ఆర్ సిపి అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మన జిల్లాలోనే కాకుండా పల్నాడులో జరుగుతున్న గొడవలన్నింటినీ మనం చూస్తున్నాము, అట్లాగే తాడిపత్రిలో కూడా చూస్తున్నాము, అట్లాగే విశాఖపట్నంలో కూడా జరగటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము. అట్లాగే దీనికి కారణమంతా వైఎస్ఆర్ సిపి నేతల ప్రమేయం ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఏదైతే బర్మా క్యాంపులో ఎవరైతే మహిళ సుంకర ధనలక్ష్మి అనే ఆవిడ పాపం 20 సంవత్సరాల నుంచి ఒక పాన్ షాప్ పెట్టుకుని పాన్ షాప్ నడుపుకుంటూ ఉంటున్నప్పుడు 13వ తారీఖు ఓట్ల ఎలక్షన్కి వాళ్ళు కుమారుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి, అట్లాగే వాళ్ళ కూతురు కూడా అందరూ కూడా ఫ్యామిలీతోటి వచ్చి తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టుగా పైకి చెప్పటం వలన జరిగిన సంఘటనలు మనమందరం అర్థం చేసుకోవాలి. సంఘటన ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు పొరపాటున సీక్రసీ మెయింటైన్ చేయకుండా ఓట్ల ఎలక్షన్ అయిపోయింది కదా అని చెప్పి మాకు అభిమానంతో విష్ణుకుమార్ రాజుకి ఓటేసాము, అట్లాగే సైకిల్ గుర్తుకి భరత్ గారికి ఓటేసామని చెప్పి వాళ్ళు చెప్పిన పిదప అక్కడి నుంచి మొదలైంది వాళ్ళకి హెరాస్మెంట్. అంటే ఆ బర్మా కాలనీలో బర్మా క్యాంప్లో ఎవరైతే రౌడీజం చేస్తూ విచ్చలవిడిగా తిరిగే ఆంబోతులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు నువ్వు వాళ్ళకి ఓటేసావు, ఈ మాకు వైఎస్ఆర్సీపీకి తప్ప ఇది మా వైఎస్ఆర్సీపీ అడ్డా అనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు అత్యంత దారుణంగా కనీసం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ సుంకర ధనలక్ష్మి ఆవిడపైన దాడి చేయడం జరిగింది. అట్లాగే సుంకర నూకరత్నం ఆ అమ్మాయి డిగ్రీ చదివింది, ఆ అమ్మాయి పైన కూడా దాడి చేసి సుంకర రమ్య ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయిని కూడా కడుపు పైన తన్ని నానా హింసలు గురి చేశారు. అట్లాగే సుంకర మణికంఠ 20 సంవత్సరాల అబ్బాయి బీఆర్కి చదువుతున్నాడు, బ్యాచిలర్ ఇన్ ఆర్కిటెక్చరు హైదరాబాద్లో చదువుతున్నాడు. ఓటు వేయటానికి ఇక్కడికి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి ఓటు వేయడానికి వచ్చాడు. ఓటు వేశాడు కదా, సంతోషంతో ఉన్నాడు. 15వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి మొదలైంది వాళ్ళకి నరకం. అంటే 13 అయిపోయింది, 14 అయిపోయింది, ఇష్యూ లేదు. సో 15కి మొదలైంది. 15వ తారీఖు మొదలుపెట్టి వీరు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే కంచరపాలెం పోలీస్ స్టేషన్ వారు ఇది ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పి డైవర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్న ప్రయత్నం మాత్రం చాలా చాలా తప్పు. ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదు. ఫ్యామిలీ ఇష్యూని పొలిటికల్ ఇష్యూ చేయవలసిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఓట్ల ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ ముందు కూడా మేము ఇటువంటి పనులు చేయం. కాకినాడ జేఎన్టీలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత, నిఘా వ్యవస్థ, ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద ఉన్న ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు నిమిత్తం చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారుల వివరణ అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కాకినాడ పట్టణ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా గూనపాలెంలో దారుణ హత్య జరిగింది. గూనపాలెంలో నివాసం ఉంటున్న సీరా సురేష్ నిద్రపోతున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అతడి గొంతు కోసి హతమార్చారు. మృతుడు శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.
విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదుట ఉద్రిక్తత తలెత్తింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లిఖిత అనే బాలిక మృతి చెందింది. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ వద్ద మోహరించారు. ఈ సంఘటనకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హింసకు మేము పూర్తి వ్యతిరేకమన్న మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రతిపక్షాలు హింసను ప్రేరేపించడం సరికాదంటూ హితవు. ఓటమి భయంతోనే వైసీపీ దాడులు చేస్తోందన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు, కూటమికి 150 సీట్లు వస్తాయంటూ ధీమా. అచ్చెన్నాయుడుపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర విమర్శలు, బీసీలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యతనిచ్చారంటూ స్పష్టం. కాకినాడ జేఎన్టీలో కౌంటింగ్ కేంద్రాల పరిశీలన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామన్న కలెక్టర్ నివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.